ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2024లో వచ్చిన క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు. టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించింది. క్వశ్చన్స్లో క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, టేబుల్స్ రాకపోతే ఎల్సిఎం కట్టేటప్పుడు ఏ విధంగా స్మార్ట్గా చేయాలో తెలుస్తుంది. చూడండి, క్వశ్చన్ వచ్చేసి 2 పైపులు విడివిడిగా ఒక ట్యాంకును వరుసగా 33 నిమిషాలు మరియు 22 నిమిషాల్లో నింపగలవు. ట్యాంకు అడుగున ఉన్న ఒక పైపు దాన్ని ఖాళీ చేయడానికి ఉపయోగించబడుతుంది. 3 పైపులను ఒకేసారి తెరిచినట్లయితే ఖాళీ ట్యాంకు 18 నిమిషాల్లో నిండుతుంది. వేరే ఇతర పైపులు తెరవకపోతే ట్యాంక్ అడుగున ఉన్న పైపు నిండుగా ఉన్న ట్యాంకును ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఎల్సిఎం తీసుకోవాల్సిందే, అందరికీ తెలిసిందే. చూడండి, ఏ ఎంత టైం తీసుకుంటుంది? 33 మినిట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చేసే అప్రోచ్. బి ఎంత? 22. సి వచ్చేసి సి కాదు, ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి. బట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కాదు, ఎందుకంటే 3ది నెగిటివ్ వర్క్ కాబట్టి బి మైనస్ సి అవుతుంది. ఇదంతా 18. ఇప్పుడు చూడండి ఎల్సిఎం, జాగ్రత్తగా చూడండి. ఎల్సిఎం నేను ఆల్రెడీ ఎలా కట్టాలో స్మార్ట్గా 2 టైమ్స్ చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. 33 నేనేం రాసుకుంటా? 11 × 3. ఓకే, నెక్స్ట్ 22 నేమ్ రాసుకుంటా 11 × 2. ఆల్రెడీ 11 ఉంది కాబట్టి × 2. నెక్స్ట్ 18 ఏం రాసుకుంటా? 6 × 3. ఆల్రెడీ 6 3 2 6 ఉంది కాబట్టి 3. ఇప్పుడు మీకు చెప్పే లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు 3 2 6 6 3 18 18 × 11 198 ఎల్సిఎం వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూసిన ఈ నెంబర్స్, ఈ టేబుల్స్ మీకు వస్తేనే ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ మొత్తం మల్టిప్లై చేయండి. ఎందుకంటే 33 టేబుల్, 22 టేబుల్, 18 టేబుల్ మీకు రాదు. రాకపోతే వచ్చే ప్రాబ్లం ఏంది? ఈ 198 ఉంది కదా, 33 ఎనీ టైమ్స్ 198 స్ట్రగుల్, 22 ఎనీ టైమ్స్ 198 స్ట్రగుల్, 18 ఎనీ టైమ్స్ 198 స్ట్రగుల్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫ్యాక్టర్స్ని అట్లానే ఉంచండి. ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, 11 × 3 × 2 × 3, అది అట్లనే ఉంచండి. 198 కింద కట్టొద్దు. 198 కింద ఎప్పుడు కట్టాలి? లెఫ్ట్ సైడ్ ఉన్న మల్టిప్లికేషన్ టేబుల్స్ వస్తేనే మీరు కట్టండి. ఇప్పుడు చూడండి స్మార్ట్గా ఎలా ఆన్సర్ వస్తుందో. 33 కదా, ఎక్కడ ఉంది 33? 11 3 33, మిగిలింది ఎంత? 3 2 6. సో ఇది 6 టైమ్స్. 22 ఎక్కడ ఉంది? 22 11 2 22, మిగిలింది ఎంత? 3 3 9. 18 ఎక్కడ ఉంది? 3 2 6 6 3 18, మిగిలింది ఎంత? 11. ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చింది ఆన్సర్? ఈజీగా వచ్చింది కదా. ఈ టెక్నిక్, ఈ అప్రోచ్, ఇది చెప్పడానికి నేను ఈ క్వశ్చన్ తీసుకుంది. ఇప్పుడు చూడండి, ఏకి ఎంత? 6, బీకి ఎంత? 9, సికి ఎంతో తెలియదు కానీ టోటల్ ఎంత? 11 అన్నారు కదా, ఏ ప్లస్ బి మైనస్ సి. సో 6 + 9 15, 15 - 11 4, అంటే సి నెగిటివ్ వరకు 4. ఇప్పుడు టోటల్ మల్టిప్లై చేయండి. 11 3 2 6 6 3 18 18 × 11 198. టోటల్ మల్టిప్లై చేయొద్దు. ఇక్కడ చూడండి, 4 ఎనీ టైమ్స్ అప్రాక్సిమేట్గా 450 × 200, అంటే 50కి దగ్గరలో ఉండాలి ఆన్సర్. ఇక్కడ లేదు 50, ఇక్కడ లేదు 50, ఇక్కడ లేదు. సో ఇది క్యాలిక్యులేషన్.